బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రామస్తుల సహకారంతో నిర్మిస్తున్న శివాలయ మహద్వారం గడప పూజ ఘనంగా జరిగింది. గ్రామంలో డప్పు చప్పుల నడుమ ఇంటింటా మంగళ హారతులతో శోభయాత్ర నిర్వహించగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గ్రామస్తులు మహాద్వారానికి గడపకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంగిడి ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు గ్రామస్తులతో పాటుగా బేల ఎస్ఐ దివ్యభారతి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ గ్రామస్తుల సహాయ సహకారాలతో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మహాశివాలయ ముఖద్వారం పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శివాలయ నిర్మాణానికి అనేక మంది దాతలు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఇక జిల్లాలోనే అతిపెద్ద శివాలయ నిర్మాణం ఇక్కడ జరుగుతుందని అన్నారు. సంవత్సరంలోపు నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. దాదాపుగా 2 కోట్ల రూపాయలతో శివాలయం పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికీ 75 లక్షల రూపాయలతో కొంతమేర పనులు పూర్తయ్యాయన్నారు. మిగతా పనులు సంవత్సరంలోపు పూర్తి చేస్తామన్నారు. ఈరోజు సాంగిడి గ్రామంలో పెన్గంగా నది తీరాన నిర్మిస్తున్నటువంటి శివాలయానికి మహాద్వార పూజ చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో అనేకమైనటువంటి సహాయ సహకారాలు గ్రామస్తులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మా ఉపాధ్యాయ మిగతా మా యొక్క ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా సహకారం అందించి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శివాలయం అనేటువంటి దాదాపుగా 2 కోట్లతో పూర్తి అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకే దాదాపుగా 70 లక్షల వరకు దీని కొరకు ఓన్లీ బేస్మెంట్ కొరకు మేము పెట్టడం జరిగింది. ఇంకా ఒక సంవత్సరం లోపల ఈ యొక్క శివ ఆలయాన్ని పూర్తి చేసి ఈ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఈ జిల్లాలో అందరికీ కూడా మా యొక్క ఎంప్లాయీస్ మరియు గ్రామస్తుల తరఫున అందించడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఆ భగవత్ యొక్క కృప కూడా ఈ శివాలయం పైన ఉండి ఈ శివాలయం తొందరగా పూర్తి కావడానికి ఆ భగవంతుడు అన్ని రకాల సాయశక్తులు మా గ్రామస్తులకు మాకు